ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. 2వ లైన్, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని నేను చదవగా మీరు విన్నారు కదూ. ఈ మాట చదివిన వెనువెంటనే నీకు తెలియకుండా ఏదో ఒక దుఃఖం ఏర్పడుతుంది కదూ. పాత నిబంధన కాలంలో ఉన్న దానియేలే యథావిధిగా అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చాడు యెరూషలేమును చూస్తూ. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన కరువైపోయింది కదూ. ఈ రోజున నీ జీవితంలో కనీసం ఒక అధ్యాయం బైబిల్ చదవటం కూడా మానేసావు కదూ. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు లేక ఉదయకాలం తినేటప్పుడు, టిఫిన్కి, భోజనానికి, ఈవినింగ్ లంచ్ చేసేటప్పుడు మాత్రమే ఇచ్చినందుకు స్తోత్రం చెప్పి నువ్వు తింటున్నావు కదూ. అక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి. అతను ప్రార్థన చేయుచు అనుదినము స్తుతించుచు వచ్చెను అని. బిడ్లారా, ఎందుకు ప్రార్థన, నీకు ఏ సమస్య లేకపోయినా కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? దానియేలుని మీరు ఒకసారి గమనిస్తే, దానియేలుకు ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినను అతడు మానక బెదరక తల వంచక, ఆయన ఒక యూదుడు గనుక యథాప్రకారం వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏంటి ఆ శాసనం? రాజా మహారాజా దానియేలు అభివృద్ధిని చూసి శత్రువులు ఓర్వలేక రాజుగారు దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా, 1 నెల రోజులు ఒక ప్రతిమను నిలబెట్టు, నిన్ను తప్ప ఏ దేవునికైనాను ఏ రాజుకైనాను నమస్కరించకూడదు. ఆ మాట చెప్పిన వెనువెంటనే రాజుగారు ఉప్పొంగి, నిజమే, నన్ను గణపరచటంలో తృప్తేగా. ఈ రోజున మానవుడు ఎవడైనా సరే గణపరచుకోవడానికి ఎక్కువగా తహతహలాడిపోతూ ఉంటాడు. ఒక మాట ఖండించి చూడండి, ఒక మాట బుద్ధి చెప్పి చూడండి, ఒక్కసారి క్రమం చెప్పి చూడండి, కృంగిపోతాడు, కన్నీళ్లు కారుస్తాడు. నిజమే కదా. సత్యాన్ని ఎవరు అంగీకరిస్తున్నారు? పల్లెటూరులో ఒక మాట ఉంటుంది, ఉన్న మాట అంటే ఊరికే అచ్చిరాదు అని, ఉన్న మాట అంటే ఊరిలో ఉండనివ్వరు, తరిమేస్తారు అని అంటూ ఉంటారు. కానీ దానియేలుకు వచ్చిన శోధన అంతా ఇంత కాదు. ప్రార్థించేవే అనుకో, స్తుతించేవే అనుకో, తీసుకొని వెళ్ళి సింహాల గృహలో వేస్తారు అని శాసనం వచ్చింది. అయినా యూదుడు గనక ఎవరికి భయపడలే. ఎందుకు భయపడలేదో తెలుసా? ఆ సింహాల గృహలో సింహముల కంటే యోధా గోత్రపు సింహమైన యేసయ్య ఆ వాటి మధ్యలో ఉంటాడు అని అతడు విశ్వసించాడు గనుక, దేవుని మీద నమ్మకం ఉంచాడు గనుక యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వారు పట్టుకొని తీసుకొని వెళ్ళి సింహాల గృహలో వేసేశారు. వేసిన వెనువెంటనే సింహాలు మృంగేశాయి అనుకున్నారు. ఎందుకంటే ప్రార్థన శక్తి ప్రభావం కలిగినదండి. స్తుతించే నాలుక, స్తుతించే పెదవులు ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారికి రక్షణ కవచముగా ఉంచుతాడంట. అతడు తెల్లవార్దులు ప్రార్థన చేసి స్తుతిస్తూ వచ్చినప్పటికీ సింహాలు ఏమీ చేయలేకపోయాయి. రాజుగారు కలవరపడ్డాడు, కానీ స్నేహితులు, నెపాలు, నేరాలు మోపిన వాళ్ళు కలవరపడ్డారు, కానీ దానియేలు కలవరపడలేదు. ఎందుకంటే కలవరములను కొట్టివేసి నిలబెట్టగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. వాక్యం వింటున్న దైవజనమా, ఏ శ్రమలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, అప్పులా, రోగమా, సమస్యనా, పిల్లలనా, భార్యనా, ఏ సమస్యతో నువ్వు నలిగి తల్లడిల్లిపోతున్నావో ఈ ఉదయకాలం ఒక శుభవార్త ఏంటో తెలుసా? విసుకక నువ్వు ప్రార్థించు. ప్రతి విషయంలో థ్యాంక్స్ గివ్, కృతజ్ఞతా స్తుతి చెల్లించు. ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆ ప్రార్థన నీ పరిస్థితులన్నీ చక్కబెట్టును గాక. రాజుగారి కలవరపడి వచ్చి చూశాడుగా. ఆడ చూస్తే దానియేలు చనిపోయాడు అనుకున్నాడు. దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా?
స్వరము రాదనుకున్నాడు, మనిషి లేడనుకున్నాడు, సింహాలకు పాలైపోయాడు అనుకున్నాడు. కానీ లోపల నుండి మెల్లని స్వరము, రాజు చిరంజీవి అగును కాక. ఆమేన్. ఆ మాట వినగానే వెంటనే త్వరగా దానియేలును బయటికి తీసి నేరాలు నెపములు మోపిన వాళ్ళు వేస్తే అడుగు భాగము రాకమునిపే చీల్చి చెండాడు చేసి. ఈ లోకములో ఘనత కొంతకాలమే, చివరికి సాతాను చేతుల్లో నువ్వు చేల్చబడతావు. నేరాలు మోపొద్దు, నెపములు మోపొద్దు. ఏవండి, సాగుతుంది కదని సాగించొద్దు. పట్టబడ్డ రోజున నీ పని కుక్కల జింపిన ఇస్తరాకుగా మారుతుంది. అలా మారక మునిపే నీ మనస్సును మార్చుకొని ప్రార్థన స్తుతి దేవునికి చేయగలిగితే దానియేలును ఊరేగించి హెచ్చించి, దానియేలు దేవుడు గొప్పవాడు అని చెప్పినట్లుగా నిన్ను బట్టి నీ గ్రామంలో నీ దేవుడు గొప్పవాడని సాక్ష్యం పొందుకొని ఆయన మహిమ కొరకై నీవు నేను బ్రతుకుదుముగాక. దేవుడి ఈ మాట నీ గుండెల్లో స్థిరపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దానియేలు లాంటి ప్రార్థన నాకు మాకు దయచేసి శ్రమలను చూడక విశ్వాసమైన నిన్ను చూస్తూ ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.